యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి దేవుడిని జ్ఞాపకరుస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచనము మూలమున నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. ప్రార్థన చేస్తుంది. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో ఇలా చేరి సంఘంతో కూడి మిమ్మల్ని ఆరాధించే కృప నాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సంఘంలో మీరు నాకు ఇచ్చిన కృపావరమును బట్టి ఈ పరిశుద్ధ లేఖను బోధించడానికి నేను నిలబడుకుని ఉండగా, ప్రభువా, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు కాక పరిశుద్ధాత్మ ప్రేరేపితమైనటువంటి మాటలను ప్రకటించినట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే వింటున్నటువంటి సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని వెలుగుల చెవి గ్రహించే మనసు, పాటించే జీవితాలు మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేస్తున్న వాక్యాంశము సంపూర్ణుల మగుటకై సాగిపోదాము. మూలవాక్యము దేవునికి స్తోత్రం. కనీసం కంఠ వాక్యాన్ని నేర్పించగలిగినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలని మూలవాక్యంగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో 3 భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి భాగము నిర్జీవ క్రియలను విడిచి, 2వ భాగము క్రీస్తుని గురించిన మూలోపదేశములను మాని, 3వ భాగము సంపూర్ణుల మగుటకై సాగిపోదాము. ఈ 3 అంశాన్ని మనం ఈ సంవత్సరం ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. మొదటి అంశం నిర్జీవ క్రియలు విడుచుట అనే అంశాన్ని గురించి ఒక 15 వర్తమానాలు ఇదివరకు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రస్తుతము 2వ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. క్రీస్తుని గురించిన మూలోపదేశములను మాని అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇందులో 11 వర్తమానాలు పూర్తి చేసుకున్నాం. ఇవాళ 12వ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని చిత్తమైనట్లయితే దేవుడు ఆయుష్ను మనకందరికీ దయచేసి వర్తమానాలు ధ్యానం చేసుకునే అవకాశాన్ని రానైనటువంటి దినంలో దయచేసి సంపూర్ణుల మగుటకై సాగిపోదాము అనేటువంటి వర్తమానాలను కూడా ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకొని ఈ అంశాన్ని ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, అయితే ఇప్పటి వరకు ఈ క్రీస్తుని గురించిన మూలోపదేశములను మానివేసి అనేటువంటి అంశంలో మనం నేర్చుకుంటున్నటువంటి అంశాలు, ఇప్పుడు దాకా నేర్చుకున్నటువంటి అంశాలు మారు మనసు పొందుట, 2వ అంశము దేవుని అందరి విశ్వాసము, 3వ అంశము బాప్తిస్మములను గురించిన బోధ. ఇవాళ 4వ అంశం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం, హస్త నిక్షేపణము. హల్లెలూయా. బహుశా ఈ అంశం మీద మన సంఘంలో ఇంతవరకు వాక్యం నేను చెప్పినట్టుగా నాకు గుర్తులేదు. హస్త నిక్షేపణము అనేటువంటి అంశాన్ని గురించి నేను ఈ సంఘంలో ఇంతవరకు నేను బోధించినట్టుగా నాకైతే జ్ఞాపకం లేదు. ఒకవేళ మీకు జ్ఞాపకం ఉంటే నాకు తెలియజేయండి. నేను ఏదైనా సందర్భంలో తెలియజేస్తున్నానేమో నాకు తెలియదు. ఎంతకాలం నేను దీన్ని ఎందుకు బోధించలేదా అని దీని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇది బేసిక్ థింగ్, ప్రాథమికమైనటువంటి అంశం, మూల వాక్యాల్లో ఒక భాగం. మరి అట్లాంటి దాన్ని ఎందుకు బోధించలేదా అని నేను కూడా చాలా ఆలోచిస్తూ వచ్చాను.
కానీ దేవుని కృపను బట్టి ఇవాళ ఈ అంశాన్ని గురించి ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం దయచేశారు. ముందుగా ఈ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హస్త నిక్షేపణము అంటే అదేదో సంస్కృతం లాగా ఉంది, మనకు తెలియదు అక్కడ. హస్త నిక్షేపణము సరే మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ మనకి ఇంగ్లీష్ వస్తుంది. లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే హస్తం అంటే చెయ్యి. హస్తం అంటే చెయ్యి. నిక్షేపణము అంటే చేతులు ఉంచు. ఏంటది? చేతులు ఉంచు. ఎవరిపైనైనా చేతులు ఉంచడము అనే అంశాన్ని గురించి దేవుడి వాక్యం ఏం చెప్తుంది, ఈ విషయాన్ని ఇవాళ మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హస్త నిక్షేపణము ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, దీని గురించినటువంటి వివరాలు ఏంటి, ఈ విషయాన్ని ఇవాళ దేవుడి వాక్యంలో నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మందికి హస్త నిక్షేపణం అంటే దీవించడం అనే అర్థమే తెలుసు, అంతే కదా. కొత్తగా పెళ్ళైనటువంటి వధువులు ఇద్దరు ఏం చేస్తారంట, వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కరించగా తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళ మీద తమ చేతి నుంచి వాళ్ళు ఏం చేస్తారంట, దాన్నే హస్త నిక్షేపణము అని అంటారు. మనకు తెలిసింది దీవించడం అని మాత్రమే. బైబిల్లో దీని గురించి ఎలా రాయబడి ఉంది, బైబిల్కి సంబంధించిన దీని వివరాలని ఇవాళ మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా లేవికాండము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. లేవికాండము 1వ అధ్యాయం 4వ వచనం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద ఏం చేయాలంట, తన చేతిని ఉంచవాలి. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. బైబిల్ గ్రంథంలో హస్త నిక్షేపణము అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు అని గమనించినప్పుడు, లేవికాండములో యాజకులు లేదా మనుషులు హస్త నిక్షేపణం ఎలా చేస్తారు అంటే, తమ పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవడానికి వచ్చినప్పుడు దేవుని ఎదుటకు తీసుకుని వచ్చినటువంటి మన కొరకు నియమించబడిన బలి పశువు ఏదైతే ఉందో దాని మీద తమ చేతులు ఉంచి, ఇప్పుడు నేను నా పాపముల కొరకు దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాలనుకుంటున్నాను, అందుకని నేను ఒక గొర్రెపిల్లను, ఒక మేకపిల్లను, ఒక పొట్టేలును దేవుడు తీసుకొచ్చి దేవుని బలిపీఠం మీద పెట్టి దానిపైన నా చేతిని ఉంచి నేనేం చేస్తున్నానంటే దానిని బలిగా అర్పిస్తూ ఉన్నాను. దాని అర్థం ఏంటంటే, నేను చేసినటువంటి పాపములన్నీ, ఇప్పటిదాకా నేను చేసిన పాపములన్నీ నేను ఒప్పుకొని విడిచిపెట్టేసి నా పాపములకు బలిగా నా పాపాలన్నింటినీ ఎవరి మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానో, ఈ పొట్టేలు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ గొర్రెల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ మేకపోతు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మన పాపములను తీసుకొని భరించడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వారి మీద మన చేతిని ఉంచి హస్త నిక్షేపణము చేస్తాం. ఇది పాత నిబంధన గ్రంథంలో హస్త నిక్షేపణముల గురించి చెప్పబడినటువంటి మాట. ఒక రకంగా చెప్పాలంటే మన శాపమును దాని మీద వేస్తున్నాం. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు అంటాడు, ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడెను అని వాక్యంలో రాశారు. ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడెను. పాపము భరించడం కాదు, పాపముగా చేయు అంటే మన పాపములన్నీ ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి కనుక
మార్చబడ్డాడు. పాపము వలన వచ్చు జీతము మరణము కనుక ఆ గొర్రెపిల్లని ఎలాగైతే మనం చెయ్యి ఉంచిన తర్వాత దాన్ని వధించి దాని రక్తాన్ని బలిపీఠం మీద పోస్తారో, దాని రక్తాన్ని బలిపీఠం క్రింద పోస్తారో, దాని రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉండబడినటువంటి కరుణాపీఠం మీద చిలకరిస్తారో, అలాగనే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము కూడా చిందించబడి పాపమైనటువంటి పాపము వలన వచ్చిన జీతమును మరణమును ఆయన అనుభవించి ఆ రక్తమును దేవుని యొక్క బలిపీఠం మీదను కరుణాపీఠం మీదను ఆయన చిలకరించి మన పాపములకు ఏమి కలుగ చేశాడంట? ప్రాయశ్చిత్తము, పాప విమోచనము కలుగ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ లేవికాండం అంతా మనకు కనబడుతుంది. లేవికాండంలో దాదాపు ఒక 20 సార్లన్న ఈ మాట రాసి ఉంటారు. ఇంకొక చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం. లేవికాండం 3వ అధ్యాయం. తాను అర్పించేటువంటి దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మీరు చూసినట్లయితే దాదాపు 7 రకాలైనటువంటి బలులు అక్కడ లేవికాండంలో పేర్కొన్నారు. ఆ తర్వాత మిగిలినటువంటి 4 రకాలైనటువంటి బలులను ద్వితీయోపదేశ కాండంలోను సంఖ్యాకాండంలోను పేర్కొన్నారు. ఈ 11 రకాలైనటువంటి బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు ప్రతి బలి మీద కూడా ఏం చేయాలంటే, బలిని అర్పించేటువంటి జంతువు అయినా పక్షి అయినా దాని మీద బలిని అర్పిస్తున్నటువంటి వారి యొక్క చేతులు ఉంచి తమ పాపమును దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిని వధిస్తారు. శాపమును పాపమును దాని మీద వేయడానికి మన చేతులను దాని మీద ఉంచుతాం. ఇది పాత నిబంధన గ్రంథంలో హస్త నిక్షేపణం వలన జరిగేటువంటి ప్రక్రియ. ఇది మొదటి అంశం, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మొదటి అంశం. మరి రెండవ అంశాన్ని, ఎందుకు హస్త నిక్షేపణం చేసేవాడు పాత రోజుల్లో అని అంటే, ఇదాక మనం చెప్పుకున్నాం కదా, ఎవరినైనా దీవించాలి అనుకుంటే, ఎవరినైనా దీవించాలంటే, ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు ఎవరిని ఆశీర్వదించాలని అనుకుంటారో వారి మీద తమ చేతులు ఉంచి తమలో ఉండబడినటువంటి దీవెనలు, తమలో ఉండబడినటువంటి ఆశీర్వదించేటువంటి శక్తి ద్వారా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడాన్ని హస్త నిక్షేపణము అంటారు. హల్లెలూయా. తమలో ఉన్నటువంటి శాపమును పాపమును ఎలా బదిలీ చేస్తారో అలాగే తమలో ఉండబడినటువంటి దీవెను, దీవించగలిగేటువంటి శక్తి వలన తమకు ఉండబడినటువంటి ఆ కెపాసిటీతో తమలో ఉండబడినటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా ఎదుటి వారి మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అందువరకు హస్త నిక్షేపణాన్ని ఉపయోగించుకునేటువంటి వారు పాత నిబంధన గ్రంథం ఆదికాండము 48వ అధ్యాయం. ఆదికాండము 48వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 47. ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. యాకోబు తన 12 మంది కుమారులలో ఒకడైనటువంటి యోసేపు యొక్క కుమారులని దీవించాలనుకున్నాడు. అందుకని యోసేపుకి వర్తమానం పంపించాడు. నేను నీ బిడ్డలను దీవిస్తాను, నీ పిల్లలను తీసుకొని రా అన్నాడు. యోసేపుకి 2 కుమారులు, పేరు చెప్పండి. మనష్షే, ఎఫ్రాయిము. మళ్ళీ చెప్పండి ఒకసారి. మనష్షే, ఎఫ్రాయిము. వీళ్ళల్లో పెద్దవాడు ఎవరంట? మనష్షే, చిన్నవాడు ఎఫ్రాయిము. ఈయన యోసేపు చెప్పిన తర్వాత యోసేపు తన 2 కొడుకుల్ని తీసుకొచ్చి యాకోబు ఎదురుగా నిలబెట్టాడు. ఎలా నిలబెట్టాడంటే, యాకోబు కుడి చేతి క్రింద మనష్షేని, యాకోబు ఎడమ చేతి క్రింద ఎఫ్రాయిముని నిలబెట్టి నా బిడ్డలిద్దరినీ దీవించు అన్నాడు. నా బిడ్డలిద్దరినీ దీవించు.
యాకోబు దీవించాడు. వాళ్ళ తల మీద చేతులు ఉంచి దీవించాడు. ఎలా దీవించాడంటే కుడి చేతిని ఎఫ్రాయిం మీదకి, ఎడమ చేతిని మనష్షే మీదకి పెట్టి దీవించాడు. యోసేపు అడుగుతున్నాడు, నానా ఈ పక్కన ఉన్నాడు పెద్దోడు మనష్షే, నీ కుడి చేతిని మనష్షే మీద పెట్టు, ఎడమ చేతిని ఎఫ్రాయిం మీద పెట్టు. ఎందుకంటే దీవెనలో ప్రథమ దీవెన, గొప్ప దీవెన ఎవరి మీదకి రావాలంట? పెద్దవాడి మీదకి రావాలి అని నేను కోరుకుంటున్నాను అంటే యాకోబు అన్నాడు, నాకు తెలుసు కుమారుడా, నాకు తెలుసు నా కుడి చేతి క్రింద ఉండేవాడు పెద్దోడని నాకు తెలుసు. అయినా సరే నీ పెద్ద కుమారుడు కూడా దీవించబడతాడు, కానీ పెద్ద కుమారుడి కంటే కూడా ఎఫ్రాయిము అధికముగా దీవించబడతాడు. కాబట్టి నేను నా కుడి చేతిని అతని మీద ఉంచుతున్నాను అని అంటాడు. చదవండి ఇప్పుడు ఆ భాగాన్ని. 15 అతడు యోసేపును దీవించి ఆ దేవుడు అనగా ఆమె ఏం చెప్పాడు? ఈ పిల్లల్ని ఆశీర్వదించుగాక అని చెప్పాడు. ప్రియులారా, హస్తనిక్షేపణంలో శాపమునది, హస్తనిక్షేపణంలో దీవెన. హస్తనిక్షేపణంలో శాపం ఎలా ఉంటుంది అంటే మన పాపములను వేరొకరి మీద వేయడాన్ని హస్తనిక్షేపణం అన్నారు. మన దీవెనని వేరొకరి మీద పంపించడాన్ని కూడా హస్తనిక్షేపణం అని అంటూ యాకోబు తన మనవలను దీవిస్తూ ఉన్నాడు. దీవించేటప్పుడు వారి మీద తన చేతిని ఉంచి, తన చేతిని వారి తల మీద ఉంచి దీవించాడు. దీవిస్తూ చెప్తున్నాడు, నన్ను కాపాడినటువంటి దేవుని దీవెను, శ్రమల్లో నాకు తోడై ఉన్నటువంటి దేవుని దీవెను, ఇదిగో ఈ 20 సంవత్సరాల కష్టకాలంలో నన్ను ఆదుకున్నటువంటి దేవుని దీవెనలు వీళ్ళ మీద ఉండునుగాక అని దీవించి, దీవించడానికి హస్త నిక్షేపణను ఉపయోగించేవారు. 3 హస్త నిక్షేపణాన్ని ఎందుకు వాడేటువంటి వారో మనం గమనిద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18 నుంచి 23 వచనాలు చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోవా ఆత్మను పొందినవాడు, యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. చూడండి ప్రియులారా, ఇది 3వ పద్ధతి హస్త నిక్షేపణానికి. ఏంటంటే మోషేని నువ్వు చనిపోతావు అని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన దేశంలోకి నువ్వు తీసుకెళ్ళవు, నీ బదులుగా నేను ఆ పని కొరకు యెహోషువని ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. ఇప్పుడు మోషే అడిగాడు ఆయన, ప్రభువా నేను చచ్చిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని నడిపించడానికి ఎవరున్నారంటే నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడబాక, నేను యెహోషువని ఆ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాను, కాబట్టి నువ్వు ఎవరి మీద చేతులు ఉంచాలంట? యెహోషువ మీద చేతులు ఉంచి అంటాడు. హల్లెలూయా. దేవుడే చేతులు ఉంచి ఇచ్చిన యెహోషువ మీద. ముందున్నటువంటి నాయకుడు తర్వాత ఉన్నటువంటి నాయకుడి మీదకి ఎందుకు చేతులు ఉంచి దాన్ని ఇవ్వాలి? ఆలోచించరా? ఇది దేవుడు
ఉన్నటువంటి ఒక గొప్ప భాగ్యం, ఒక గొప్ప ధన్యత. ఎందుకంటే సేవకుడికి సేవ చేసేటువంటి అధికారం, సేవ చేసిన అనుభవం రెండు ఉన్నాయి. హల్లెలూయా. సేవ చేసేటువంటి అధికారం దేవుడి వలన అది ఇవ్వబడింది. మోషేకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. మోషే అన్నాడు, ఇది నా అంతట నేను చేయడం లేదని మీరందరూ తెలుసుకున్నట్టు దేవుడి అద్భుతం చేయరు కాక అని ఒక అద్భుతాన్ని వాళ్ళు చేసి, ఇదిగో ఈ అధికారం, ఈ సేవ చేసేటువంటి అధికారము దేవుడు నాకు ఇచ్చాడు అని రుజువుపరుచుకున్నాడు. ఇప్పుడు సేవ చేసేటువంటి అధికారములు అలాగే సేవ చేసినటువంటి అనుభవము రెండు కూడా ఎవరికి ఉన్నాయంట? మోషేకి. ఈ సేవకుడు తన తర్వాత ఇంకొక సేవకుడు, ఇంకొక దైవజనుడు నిలబడాలంటే తన స్థానంలో తనకంటే గొప్పగా సేవ చేయడానికి, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి సేవ చేయడానికి ఉపయోగించుకోవాలంటే ముందుగా సేవ చేసినటువంటి యాజకుడి యొక్క చేతులు కొత్తగా రాబోతున్నటువంటి సేవకుడి యొక్క తల మీద ఉంచుకోవాలి. హల్లెలూయా. అంటే సేవా అధికారము, సేవా అనుభవం. హల్లెలూయా. సేవా అధికారము, సేవా అనుభవం రెండు కూడా రావు. అలాంటి అనుభవము, అధికారము రెండు దైవజనుడు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. దైవజనులకు దేవుడు అనుగ్రహించినటువంటి ధన్యత. ఆ దాన్నే మనం ఏమంటామంటే ప్రత్యేకపరచడము అని అంటాం. హల్లెలూయా. పరిశుద్ధపరచడము అని అంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే అభిషేకించడము. హల్లెలూయా. దైవజనుడు ఏం చేస్తున్నాడంట? అభిషేకిస్తూ ఉన్నాడు. నాలో ఉండబడినటువంటి సేవ అధికారము, నాలో ఉండబడినటువంటి సేవ అనుభవము, ఇవి రెండింటిని నీ మీదకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. హల్లెలూయా. వాక్యంలో అక్కడ ఏమని రాశాడు? 20వ వచనాన్ని చదవండి జాగ్రత్తగా. ఇశ్రాయేలు సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని మీద ఆమేన్ ఏం చేయాలంట? నీకుండబడినటువంటి గౌరవము, నీకుండబడినటువంటి ఘనత, నీకున్నటువంటి అధికారం, అనుభవము, వీటిలో కొంత అతని మీదకి ట్రాన్స్ఫర్ చేయి. హల్లెలూయా. అతని మీదకి ట్రాన్స్ఫర్ చేయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, సేవకుడు తన సేవా అనుభవాన్ని, తన సేవా అధికారాన్ని, సేవా ఫలమును తర్వాతి తరములో రాబోతున్నటువంటి సేవకుల మీదకి పంపించడానికి, అందించడానికి హస్త నిక్షేపణను ఉపయోగించేవాడు. హల్లెలూయా. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అబ్రహాము తన కుమారుడికి తనకు కలిగినదంతయు ఇచ్చెను అని రాసి వాక్యంలో చూస్తాం. యాకోబు తన మనవళ్ళకి తాను పొందిన దీవెనలన్నిటినీ కూడా ఇచ్చాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము ఒక దైవదేవుడు జాగ్రత్తగా, ఒక దైవదేవుడు అబ్రహాం ఇస్సాకుకి అంతా ఇచ్చాడంటే తన కొడుకు, తన రక్త సంబంధి, తన గర్భాన్ని పుట్టినవాడు కాబట్టి ఇచ్చాడు. యాకోబు మనవళ్ళకి అంతా ఇచ్చాడంటే తన వారసుడు కాబట్టి ఇచ్చాడు. ఈ దగ్గర మోషే ఎవరికి ఇచ్చుండాలా? మోషే కొడుకుకి ఇచ్చున్నారు. కానీ మోషే కొడుకుకి ఇచ్చాడు ఆశీర్వాదం యెహోషువ చేతికి బదలాయించాడు. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలా, దేవుని సేవ ఎప్పుడు కూడా తన యొక్క స్వార్థం కొరకు ఇతరులను దీవించరు. హల్లెలూయా. నా బ్లెస్సింగ్ నా పిల్లలకే ఉండాలా అని అనుకోడు సేవకుడు. ఎవరైతే తన తర్వాత ఈ బాధ్యతను నిర్వర్తించగలిగినటువంటి అనుభవము, అవకాశము కలిగి ఉన్నాడో వారికి తన యొక్క దీవెనను, అభిషేకాన్ని ఉంచుతాడు. హల్లెలూయా. మన సంఘంలో
ఇతని సంఘ పెద్దలుగా నియమించిన. నేను చేసిన తప్పు ఇదని నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళని పెద్దలుగా పెట్టడం తప్పు కాదు, వాళ్ళని పెద్దలుగా పెట్టడం తప్పు కాదు. వాళ్ళ మీద హస్త నిక్షేపం చేయకుండా పెట్టినాం. హల్లెలూయా. హస్త నిక్షేపం అనేది ఎంత దీవెనకరమో, ఎంత మేలు కలిగజేస్తుందో ధ్యానం చేసిన తర్వాత నేను ఈ పొరపాటు ఎలా చేశానా అని చాలా ఆలోచించాను. కానీ మిగిలినటువంటి పరిస్థితులు అలా చేయాలి. సతీష్ని, మనోజ్ని, వంశీని, కిషోర్ని, ఆఖరికి డ్రమ్ కొట్టేటువంటి పిల్లల్ని కూడా నా చేతుల నుంచి ప్రార్థన చేసి ఈ పని కొరకు అభిషేకిస్తున్నాను అని చెప్పినాను. కానీ ఈ సంఘంలో నేను ఎందుకు ఆ పని చేయలేదా అని చాలా ఆలోచించాను. ఇది ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నా తప్పిదాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. హస్త నిక్షేపణము ఎంత దీవెన కలిగిస్తుందో ఈ మాటలను బట్టి మనకు మీరు గమనించినారా? మోషే చనిపోగానే ఏ టెన్షన్ లేకుండా ఎవరు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడు అయిపోయినారంట? యెహోషువ నాయకుడే. వాక్యంలో దేవుడు యెహోషువతో ఏం చెప్తున్నాడో తెలుసా? నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉంటాను అన్నాడు. చదువుతారు అన్నమాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. హల్లెలూయా. చెప్తున్నాడు, మోషేతో ఎలా ఉన్నానో అలా నీకు కూడా. ఎందుకంటే మోషేలో ఉన్నటువంటి సేవ అధికారము, మోషేలో ఉన్నటువంటి సేవ అనుభవము, ఇవి రెండింటినీ నీ మీదకి నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. మోషే చేతులు పెట్టి నీకు ఆ అధికారాన్ని నీ చేతికి ఇచ్చాడు. ఆ రోజున మోషేకి ఎలా తోడై ఉన్నాను ఎర్ర సముద్రాన్ని చీల్చే విషయంలో, ఆ రోజున మోషేకి ఎలా తోడై ఉన్నాను ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్లు రప్పించేటువంటి విషయంలో, ఆ రోజున మోషేకి ఎలా తోడై ఉన్నానో మారా నీళ్లను మధురముగా మార్చే విషయంలో, ఆ రోజున మోషేకి ఎలా తోడై ఉన్నానో బండలో నుంచి నీళ్లు రప్పించే విషయంలో, ఆ రోజున మోషేకి ఎలా తోడై ఉన్నానో ఆకాశం నుంచి మన్నాను కురిపించే విషయంలో, ఇదిగో అలాగే మోషేకు తోడై ఉండినట్లే నేను నీకును తోడై ఉండును. హల్లెలూయా. అభిషేకం ఇప్పుడు ఏమైపోయిందంట? ట్రాన్స్ఫర్. ఎవరి మీదకి? ఎవరి మీద అయితే దైవజనుడు తన చేతి నుంచి హస్త నిక్షేపణ చేసి తీస్తున్నాడో వారి మీదకి ట్రాన్స్ఫర్ అయింది. హల్లెలూయా. కనుక హస్త నిక్షేపణము అనబడినటువంటి ఈ అంశం చాలా చాలా ముఖ్యమైనటువంటి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పాత నిబంధనలో హస్త నిక్షేపణాన్ని ఎలా ఉపయోగించేటువంటి వారు అనే విషయాన్ని చెప్పాను. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వద్దాం. క్రొత్త నిబంధనలో హస్త నిక్షేపణం అనగా తల మీద చేతి నుంచి దీవించడం అనేటువంటి ప్రక్రియ ఎలా జరిగింది, ఎవరెవరు దీన్ని చేశారు అనే విషయాల గురించి దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు, యేసు ప్రభు యొక్క శిష్యులు వీళ్ళందరూ కూడా తమ దగ్గరికి బాగలేకుండా అనారోగ్యంతో వచ్చినప్పుడు, నయం కానటువంటి రోగాలతో వచ్చినప్పుడు ఏం చేశారంటే వారి మీద చేతులు ఉంచి అని వాక్యం చూస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసాము, అప్పుడు వారు స్వస్థపరచబడి అని వాక్యం చూస్తుంది. పేతురు అంతా జ్వరంతో పడి ఉండగా యేసు ప్రభు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు శిష్యులు ఆ విషయాన్ని యేసు ప్రభుకు చెప్పినప్పుడు యేసు తన చేతుల నుంచి ఆమెను స్వస్థపరిచను. హల్లెలూయా. స్వస్థపరిచేటువంటి కృపావరము కలిగినటువంటి వారు మన మీద చేతులు ఉంచడం వలన స్వస్థపరచబడతాము. హల్లెలూయా. అందరికీ స్వస్థపరిచేటువంటి కృపావరం ఉంటుందా? ఉండదు.
ఉండదు అంటే వాక్యమే చెప్తాను. చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం పోయిన ప్రార్థన చదువుకున్న వాక్యాన్ని నేను మళ్ళీ ఒకసారి చదువుతాను. కృపావరములు నానా విధములుగా ఉన్నను. అది కాదమ్మా, నేను చెప్పిన వాక్యం చదవండి. 28. మరియు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మటి కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మటి కొందరిని బోధకులుగాను, పిమ్మటి కొందరిని అద్భుతములు చేయగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారిగాను, కొందరు నానా భాషలు మాట్లాడువారిగాను నియమించను. ఇది ముఖ్యమైనది. 29. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయగలవారా, అందరూ స్వస్థపరచు కృపావరమును కలిగి ఉన్నారా? ప్రశ్న ఏంటంట? అందరూ స్వస్థపరిచేటువంటి కృపావరం కలిగి ఉన్నారా అంటే అర్థం ఏంటి? లేరనే కదా. అందరికీ స్వస్థత వరం ఉండదు. దేవుడు అందరికీ దాన్ని ఇవ్వలేదు. సంఘములో కొంతమందికి స్వస్థత వరమును దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ స్వస్థత వరము పొందినటువంటి వారు ఎవరైనా సరే వారు మీ మీద చేతులు ఉంచడం వలన స్వస్థతను మీకు అనుగ్రహించగలరు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది అన్నమాట. దాన్ని మనం ఏమాత్రము నిస్సంకోచంగా విశ్వసించాలి, అంగీకరించాలి. ఏ సందేహం ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీ మీద చేతులు ఉంచేటువంటి వారికి ఆ వరం ఉందా లేదా? స్వస్థపరచడానికి మీ మీద చేతులు ఉంచుతున్నటువంటి వారికి ఆ కృపావరం ఉన్నదా లేదా? దీన్ని మీరు గ్రహించి ఆ తరువాత స్వస్థపరిచేటువంటి కృపావరము కలిగిన వారి యొక్క నిక్షేపణము చేయించు. దేవుని వాక్యంలో చెప్తున్నటువంటి సత్యం. చాలా చోట్ల ఈ మాటలు రాయబడి ఉన్నాయి. స్వస్థత కొరకు హస్త నిక్షేపణ అనే మాటలు రాయబడి ఉన్నాయి. కనుక తెలిసిన విషయాలే కనుక నేను మరలా రిపీట్ చేయకుండా ముందుకెళ్ళిపోతాను. 5వది హస్త నిక్షేపణము. ఎందుకు అంటే ఒక వ్యక్తిని ఒక పని కొరకు ప్రత్యేకపరచడానికి హస్త నిక్షేపణము. ఒక వ్యక్తిని ఒక పని కొరకు ప్రత్యేకపరచడానికి హస్త నిక్షేపణ చేసి ఇది బాగా అర్థం అవడం కోసం అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం చదువుతాం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1 వరకు చదువుతాం. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగెరు అనబడిన సిమియోను, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా మన యేసు వారు సేవించుచు ఏం చేస్తున్నారంట? ఉపవాసం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుదని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం సంఘంలో ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు నియమిస్తూ ఉంటే వారి మీద సంఘం ఏం చేయాలంట? వారి మీద తన చేతి నుంచి వారి కొరకు ప్రార్థన ఫలానా పని మీరు చేయండి. సంఘ పెద్దలు, పాస్టర్ గారు ఒక్కరే కాదు, సంఘ పెద్దలు కూడా సంఘములో ఉన్నటువంటి పరిచారకుల మీద తల మీద చేతులుంచి అధికారమును హస్తము చేసే అధికారమును
ఉన్నారు. హల్లెలూయా. వాక్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు మనం ఎవరినైనా నియమిస్తూ ఉన్నప్పుడు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాళ్ళు నా పని కొరకు సపరేట్ చేసేయాలి, పంపించేయాలి. ఇది నీ పని అని చెప్తే వాళ్ళు ఇక ఆ పనిని దేవుని చేత తమకు అనుగ్రహించబడినటువంటి పనిగా భావించి స్వీకరించి 100% యథార్థ హృదయంతో ఆ సేవను జరిగించాలి. ఇది ఎవరినైనా ప్రత్యేకపరచడానికి సంఘములో ఏర్పాటు చేయబడినటువంటి నిబంధన. ఇంకొక వచనాన్ని కూడా చదువు. అపోస్తల కార్యముల గ్రంథంలోనే 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకారు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడునైన నికోలసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. ప్రార్థన చేసి వారి హెబ్రీ భాష మాట్లాడతారు. వీళ్ళిద్దరికీ గొడవ ఏంటంటే హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదుల మీద గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు కంప్లైంట్ చేశారు. ఏమని కంప్లైంట్ చేశారంటే, భోజనాలు వడ్డించే దగ్గర మాకు ముక్కలు బాగేయడం లేదు. బైబిల్లో ఉన్నది చెప్తున్నా, మాకు ముక్కలు బాగేయడం లేదు, భోజన పరిచర్య విషయంలో మమ్మల్ని సరిగా చూడడం లేదు, అందరూ వాళ్ళకే వేసుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని కంప్లైంట్. ఎందుకో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ కంప్లైంట్ పరిష్కారమే లేకుండా పోతానే ఉంది చర్చిల్లో. మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని చూడలేదు, వాళ్ళకి 4 వేసినాడు, నాకు 2 వేసినాడు. ఎందుకో అది పోతానే ఉంది సమస్య ఇది. ఇప్పుడు ఈ గొడవ పెద్దదైపోతూ ఉంటే అపోస్తలుల దగ్గరికి తీసుకొచ్చారంట. అపోస్తలులు చెప్పారు, మేము వాక్యం చెప్పడం మానేసి మొక్కలు ఏరుకొని మీకు వేస్తూ ఉండలేము, కాబట్టి ఇందుకోసం ఒక 7 మంది మనుషుల్ని ఏర్పాటు చేసుకోండి, భోజనాలు వడ్డించడం, అందరికీ సక్రమంగా అందాయా లేదా అని చూడడం, ఇవన్నీ పనులు వాళ్ళు చూసుకుంటారు అని చెప్తే వాళ్ళే 7 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు మంచోళ్ళు అని 7 మందిని సెలెక్ట్ చేసుకుని వస్తే వాళ్ళని ఆ పని కొరకు ప్రత్యేకపరచడానికి అపోస్తలులు వాళ్ళ మీద చేతులుంచి వారిని ఆ పని కొరకు ప్రత్యేకపరచిరి. హల్లెలూయా. ఇందులో ఒక గొప్ప బ్లెస్సింగ్ ఉంది. అదేంటంటే, భోజనాలు వండించడానికి సూపర్వైజ్ చేయడానికి దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలులు తమ చేతులు వాళ్ళ మీద ఉంచారు. కానీ ఏమైందో తెలుసా, ఈ భోజనాలు వండించేవాళ్ళు వాక్యం కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. సువార్థికులు అయిపోయినారు. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ మీద హస్త నిక్షేపణం చేశారో వాళ్ళలో ఉన్నటువంటి అభిషేకం ఎవరి మీదకి వచ్చిందంట? వారి మీదకి వచ్చింది. వారి మీదకి రావడం వల్ల వారు కూడా ఆత్మ అభిషేకము పొందినటువంటి వారై సువార్తను ప్రకటించేటువంటి సువార్థికులుగా మారిపోయారు. స్టెఫను సువార్త ప్రకటిస్తూ చచ్చిపోయాడు. హల్లెలూయా.
ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ సమరయ దేశంలో సంఘాలు స్థాపించాడు. కైసరియా ప్రాంతానికి వెళ్ళి దేవుని సేవ చేస్తూ జీవితకాలం అక్కడే బ్రతికాడు. ఆయనకు 9 కూతుర్లుంటే 9 కూతుర్లు కూడా అభిషేకించబడినటువంటి ప్రవక్తలు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హస్త నిక్షేపణంలో ఎంత బలం ఉందో అర్థమవుతుందా? దేవుని సేవకులు తమ చేతులుంచి ప్రార్థించడం వలన వారి ద్వారా మన జీవితాలకు కలిగేటువంటి బ్లెస్సింగ్. హల్లెలూయా, హల్లెలూయా. 6వ కారణం ఎందుకు హస్త నిక్షేపణం చేస్తారు. చదువుదాం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత ఎవరి హస్త నిక్షేపణం వలన? రాసేది ఎవరు పత్రికని? పౌలు గారు. నా హస్త నిక్షేపణం వలన అనగా పౌలు గారి హస్త నిక్షేపణం వలన నీకు అంటే ఎవరికి? తిమోతికి. పౌలు గారు చేసిన హస్త నిక్షేపణం వలన తిమోతికి ఏమొచ్చిందంట? కృపావరము వచ్చింది అంటున్నాడు. హల్లెలూయా. మరలా ఇప్పుడు బాగా చదువు మా వాక్యాన్ని. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలెనని. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నాడు, నేను నీ తల మీద చెయ్యి పెట్టడం వలన నీకు కొన్ని కృపావరాలు లభించాయి అన్నాడు. హల్లెలూయా. నేను నీ తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయడం వల్ల నేను కొన్ని కృపావరాలని నీకు ఇస్తున్నాను అని అంటాడు. రోమా సంఘంతో భక్తుడైన పౌలు గారు మాట్లాడేటప్పుడు కూడా కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు నేను మీ యొద్దకు రావాలనని అంటాడు. 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఇంకొకరము ఆదరణ పొందవలెనని. ఏంటంటే ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనను నీకిచ్చుటకు, మిమ్మల్ని చూడాలని. చూసారా పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను కృపావరాలు మీకు ఇవ్వాలని మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడుతుంటున్నాడు, నేను నీ మీద చెయ్యి పెట్టడం వలన నీకు కొన్ని కృపావరాలు సంక్రమించాయి. వాటిని నువ్వు డెవలప్ చేయి, ప్రజ్వలింపజేయి, వెలిగిస్తూ ఉండు, మండిస్తూ ఉండు. అవి రోజు రోజుకి ఎక్కువ అవ్వాలి, అనేక మందికి ఉపయోగపడాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే సేవకుడు తల మీద చేతులు ఉంచడం వలన దేవుడు అనుగ్రహించే కృపావరములు వారి మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. హల్లెలూయా. ఇంకొక వచనం కూడా చదువుదాం. ఇందాక మనం మూలవాక్యం చదువుకున్నటువంటి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడి ఆమె నీలో ఉన్న వరమును నిర్లక్ష్యం చేయబాక అంటాడు. ఎవరంట? పెద్దలు, సంఘ పెద్దలు హస్త నిక్షేపణం చేసి దేవుని యొక్క వరాన్ని అతనిలో పెట్టారంట. దాన్ని నిర్లక్ష్యం చేయబాక. హల్లెలూయా. ఉదాహరణ మీకు అర్థం అవడం కోసం, క్రాంతి ఉన్నాడు. క్రాంతితోటే మెర్సీ అడుగుంది. మెర్సీ ఉంది. ఇటు తిరుగు, నా వైపు తిరుగు, నిన్నేం చేయదు. వీళ్ళని హస్త నిక్షేపణం చేసి ఒక కృపావరాన్ని వాళ్ళ మీద ఉంచాం. ఎందుకంటే నేను గుడ్రోపాలెం చర్చికి వచ్చినప్పుడు డ్రమ్ము కొట్టడానికి కూడా మనిషి లేడు మనకు.
మీలో ఎంతమందికి తెలుసు డ్రమ్ము కొట్టడానికి చర్చిలో మనిషి లేడు? నాకు డ్రమ్ము కొట్టడం రాదు, కంజరు కూడా కొట్టలేను, నేను చప్పట్లు కూడా కొట్టలేను. కరెక్ట్ కాదు, అది నా పరిస్థితి. నేనేం చేయగలను? ప్రార్థన చేసినాను. కొంతకాలం పెనుబర్తి నుంచి కార్తీక్ని తీసుకొచ్చి శనివారం పోయి వాడిని తీసుకొచ్చుకొని రాత్రి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ పొద్దున లేచి ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ వాడిని తీసుకొచ్చి వాడి ఇంట్లో వదిలి ఈ పనులు చేస్తూ ఉన్నాను. దేవుడు ఒక రోజున మెర్సీ డ్రమ్ కొడుతుంటే చూశాను. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను, మెర్సీ డ్రమ్ కొడితే బాగుంటుంది అని. ఇప్పటికీ 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. హల్లెలూయా. 12 years బ్యాక్. నేను ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేసి, ఈ బిడ్డ నీ సేవలో ఇలా వాడబడాలి అని ప్రార్థన చేసినాను. ఈరోజు ఆ బిడ్డ మీ మధ్యలో డ్రమ్ కొడుతుంది. హల్లెలూయా. మధ్యలో మెర్సీ మనకు అందుబాటులోకి రాల. స్టడీస్ విషయంలో ఇబ్బందులు కలిగినటువంటి కారణం చేత మేము నెల్లూరుకి వెళ్ళడం, ఆ అమ్మాయికి సండేస్ కూడా క్లాసెస్ ఉండడం, ఎగ్జామ్ రాయడం లేదని వాళ్ళు కాలేజీలో ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత మెర్సీ మధ్యలో కొద్ది రోజులు రాల. ఆ టైంలో నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు క్రాంతిని మన ముందుకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రాంతి ఇప్పుడు మెర్సీ లేకపోయినా కూడా డ్రమ్ కొట్టగలిగేంత స్థాయికి దేవుడు నడిపించేశాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, పెద్దలు హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన కృపావరమును ఏం చేయకూడదంట, నిర్లక్ష్యం చేయకూడదు, లైట్గా తీసుకోకూడదు. జెస్సీకి కూడా చెప్పాను, నువ్వు నేర్చుకో, నువ్వు కొట్టు, కీబోర్డ్ ప్లే చేయి. వాళ్ళని రోజు నెల్లూరుకి బండిలో తీసుకెళ్ళేది క్లాసులకి. కొంతమంది నిర్లక్ష్యం చేశారు, కొంతమంది లక్ష్య పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. లక్ష్య పెట్టిన వాళ్ళు దీవించబడుతున్నారు, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మెర్సీ ఇంకొక గట్టిగా ఒక 4 రోజులు ఉంటుందేమో మనకాడ, తర్వాత హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ హస్త నిక్షేపణం ఎవరి మీద చేయాలి మనం? ఆ వరం మనోళ్ళు ఆల్రెడీ పెట్టేశాం. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటాడా, పారేసుకుంటాడా? ఎవరి చేతుల్లో ఉందంటది? క్రాంతి చేతుల్లో ఉంది. అదిగో ఇంటికాడంతా ముందు గిన్నెలు పెట్టుకొని కొట్టుకుంటూ ఉంటుంది, చర్చిలోకి వచ్చి కొట్టమంటే కొట్టరు. మనం అవకాశం ఇస్తాం, కొట్టమ్మా అంటే కొట్టరు. ఎందుకంటే దాని విషయంలో ఏదో కొంచెం భయం. నేనంటాను, దేవుని యొక్క హస్త నిక్షేపణం మన మీదకి వచ్చిన తర్వాత ఆ కృపావరం, దాన్ని మనం ఉపయోగిస్తూ పోతే రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళని ఒక పని కొరకు ఏర్పాటు చేసుకున్నాం మనం, రాజాని కాలేబుని. వాళ్ళు ఆదివారం రోజు ఆరాధనా క్రమాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సేవకుడు మా మీద చేతులు ఉంచింది, ఎందుకంటే అన్న ఎక్కువసేపు నిలబడలేక మమ్మల్ని నిలబడి లీడింగ్ చేయమంటున్నాడు అని అనుకుంటున్నారు. నేను ఎక్కువసేపు నిలబడలేక కాదు, తర్వాతి జనరేషన్లో సంఘానికి ఒక నాయకులు కావాలి అని దేవుడు ప్రేరేపించినప్పుడు 3 నేను ఎన్నిక చేసుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కూర్చో, నీ కాడికి మళ్ళీ వస్తాను, నువ్వు కూర్చో. కాలేబు, రాజా, చిరంజీవి 3 నేను ఎన్నిక చేసుకొని, ఈ ముగ్గురికి అవకాశం ఇస్తూ వచ్చాను. కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఫ్యామిలీ నెల్లూరుకి వెళ్ళడం, మళ్ళా మధ్యలో బయటికి వెళ్ళిపోయి స్టడీస్ కోసం ఉండడం, ఈ కారణాల వల్ల చిరంజీవి దాన్ని కంటిన్యూ చేయలేకపోయినాడు. ఇప్పుడు ఇద్దరి మీద ఆ అభిషేకం కొనసాగుతూ ఉంది. హల్లెలూయా. దీన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే
వాక్యంలో చెప్తున్నాడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని నిర్లక్ష్యం తిమోతితో చెప్తున్నాడు, దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయబాకు అని అంటాడు. ఆదివారం ఇక్కడుండి లీడింగ్ చేయడం ఒక్కటే కాదు సంఘ పెద్దలుగా బాధ్యత. అంటే సంఘంలో వారంలో ఉండేటువంటి కూటాల సంగతి ఏంటి, ఏ వారంలో ఎవరింట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది, వాళ్ళు సిద్ధంగా ఉన్నారా, నెక్స్ట్ వీక్లో ఎవరింట్లో కుటుంబ ప్రార్థన జరగాలి, లేకపోతే కుటుంబాల్లో ఎవరికైనా బలహీనంగా ఉందా, అనారోగ్యంగా ఉందా తెలిస్తే వాటి వివరాలు దైవజనుడికి తెలియపరిచి వాటి కొరకు వాళ్ళు ప్రార్థన చేయాలి, దైవజనుడిని ప్రార్థన చేయమని చెప్పాలి, సంఘానికి చెప్పి సంఘము ప్రార్థించేటట్లు. ఇవన్నీ కూడా ఎవరి బాధ్యతలంట, సంఘ నాయకుల యొక్క బాధ్యతలు. వాళ్ళు దాన్ని సక్రమంగా నిర్వర్తించడం వలన దేవుని యొక్క దీవెన వారి మీద కృమ్మరించబడుతుంది. హల్లెలూయా. వాక్యం తెలియజేస్తుంది, ఈ హస్త నిక్షేపణము వలన దేవుని యొక్క కృపావరమును వాళ్ళ మీదకి విస్తరించబడుతుంది. హల్లెలూయా. తర్వాత ఏడవ కారణం అపోస్తలుల కాలములో, జాగ్రత్తగా వినండి, అపోస్తలుల కాలంలో అపోస్తలులు ఎవరి మీద చెయ్యి ఉంచితే వారి మీదికి పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. హల్లెలూయా. మనము వాక్యాన్ని మరుగు చేయలేము. వాక్యంలో ఏముందో దాన్ని చెప్పాలి, వాక్యాన్ని మరుగు చేయలేము. అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. అంతటా పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. మరొక వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చాలు, వాక్యం చెప్తుంది వారి మీద చేతులుంచగా వారు ఏం పొందారంట, అపోస్తలుల కాలంలో, మన కాలంలో కాదు, ఎవరి కాలంలో, ఎందుకంటే అప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితుల నడుమ దేవుడు అపోస్తలులకి ఆ అధికారాన్ని ఇచ్చారు. అపోస్తలులు ఎవరి మీద చేతులు ఉంచుతారో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందాలి అనే అధికారం ఇచ్చారు. ఈ అధికారం, ఈ తల మీద చేయబెట్టేటువంటి పని చూసి పరిశుద్ధాత్మ, నేను తల మీద చేయబెడితే, అపోస్తలుడు తల మీద చేయబెడితే పరిశుద్ధాత్మతో జనాలు నింపబడుతున్నారనే విషయాన్ని విశ్వాసుల్లో ఒక ఆయన చూసి వచ్చి ఏమడిగాడంటే, అయ్యా ఆ వరాన్ని నాకు కూడా ఇవ్వు. బాగుంది కదా, మీకున్నటువంటి ఈ వరాన్ని నాకు కూడా ఇవ్వు. అలా అడుగుంటే చాలా బాగుండేది. ఆయన ఎట్లా అడిగాడంటే, నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. నేను తప్పు చెప్పట్లా, వాక్యం. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తా. నీ కాడుండే వరం నాకు అని అడిగాడు. 8వ అధ్యాయం చదవండి, కంటిన్యూషన్. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి ఏంటంట, వాళ్ళ ముందు డబ్బులు పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకిమ్మని అడిగెను. అందుకు పేతురు, నీవు డబ్బిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ డబ్బులు నీతో కూడా నశించిపోతాయి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. చూసారా, దేవుని సేవని, దేవుని అభిషేకాన్ని, దేవుడిచ్చే కృపావరాలని ఏమిచ్చి సంపాదించుకోలేరంట, డబ్బులు ఇచ్చి సంపాదించుకోలేరు. ఎంత డబ్బులు ఇచ్చినా సంపాదించుకోలేరు. ఎందుకంటే
అది దేవుని ప్రత్యేకమైన పిలుపు. హల్లెలూయా. డబ్బులున్నంత మాత్రాన ప్రతిదీ మన దగ్గరికి రాదు. పేతురు భక్తుడు చెప్తున్నాడు, డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకుంటావా? నీ మనసే దేవుని ఎదుట సరైనదిగా లేదు. నువ్వు నీ డబ్బులు రెండు పాడైపోతాయి అన్నాడు. ప్రియులరా, దేవుని సేవకులుగా నియమించబడ్డం, సంఘ పెద్దలుగా నియమించబడ్డం, సంఘ పరిచారకులుగా నియమించబడ్డం, ఇవి దేవుడిచ్చేటువంటి కృపావరాలు. దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చినప్పుడు అది ఒక గొప్ప ధన్యతగా భావించి స్వీకరించి ప్రభువుని కనపరచాలి, కానీ దాన్ని డబ్బుతో సంపాదించుకునే ప్రయత్నం చేయకూడదు. హల్లెలూయా. అలా డబ్బుతో అన్నిటినీ నువ్వు సంపాదించలేవు. ప్రత్యేకంగా దేవుని అభిషేకాన్ని సంపాదించలేవు. హల్లెలూయా. కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుతం సేవకులే డబ్బులు దండి, నేను మీకు అభిషేకం ఇస్తాను అని చెప్పే పరిస్థితుల్ని మనం చూస్తాం. మీ అందరికీ చాలా ఫేమస్ తెలుసు, నెల్లూరులో జరిగినటువంటి మీటింగ్స్లో ఒక పెద్ద దైవజనుడు, ఆయన మీరు 10,000 రూపాయలు కానుక పెట్టి తీసుకురండి, నేను మీకు అభిషేకం ప్రత్యేకంగా ప్రార్థన చేసి అభిషేకం. ఇంకో సేవకుడు అన్నారు, నీకు స్వస్థపరిచే వరం కావాలన్నా కవర్లో ఒక 50,000 డబ్బులు పెట్టి తీసుకురా. నేను అబద్ధం చెప్పట్లా, స్టేజ్ మీద నుంచి చెప్పిన మాట. నేను నీకు అభిషేకం ఇస్తాను, ఈ మీటింగ్లోనే నీ చేత ఒకరిని స్వస్థపరిచేటట్టు. ఏడేముంది వాక్యంలో? డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోలేవు. వాళ్ళు ఏం చెప్తున్నారు? డబ్బులు ఇస్తే దేవుని వరము నీకు ఇస్తా. పేతురు అంటున్నాడు, నువ్వు నీ డబ్బు నశించిపోతాయి. వాళ్ళు అంటున్నారు, నువ్వు డబ్బు ఇస్తే నీ వరాలు ఎక్కువ అవుతాయి. ఏది దేవుని పరిచర్య? మీరు ఆలోచించండి. ఏది దేవుని పరిచర్య? ఎలా చేయాలి దేవుని పరిచర్య? ఫైనల్గా ఒక మాట చదివి ముగిస్తా. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవరి మీదనైనను, ఆమేన్. పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు, తొందరపడి ఎవరి మీదంటే వాళ్ళ నెత్తి మీద చెయ్యి పెట్టి వరాలు ఇచ్చేస్తానని చెప్పబాక, టెంప్ట్ అయిపోబాక. డబ్బులు ఇస్తానంటారు, ఇంకొకటి ఇస్తానంటారు, వాళ్ళు నీ మీద ప్రేమ చూపించేసి నీకంటే గొప్పోళ్ళు లేరని పొగడ్డం ప్రారంభిస్తారు. వీటికి లోబడిపోయి తొందరపడి ఎవరి మీద చెయ్యి పెట్టి దేవుని వరం ఇస్తానని చెప్పబాకు. మళ్ళా చదువు మా మాట. త్వరపడి ఎవరి మీదనైనాను హస్త నిక్షేపణము చెయ్యవద్దు. చూసారా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద హస్త నిక్షేపణము దైవజనులు పెద్దలు చేయకూడదు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా రైట్ పర్సనా కాదా? అడిగి పరీక్షించి ఆలోచించి ఆ తర్వాత హస్త నిక్షేపణం చేయాలి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయాలి. తప్పకుండా హస్త నిక్షేపణం వలన నిలబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా హస్త నిక్షేపణం వలన మోహన్ పాస్టర్ గారు, ప్రకాష్ పాస్టర్ గారు, సతీష్ పాస్టర్, మనోజ్ పాస్టర్, ఇంకా రాబోతున్నటువంటి రోజుల్లో అనేక మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హస్త నిక్షేపణం వలన దైవజనుడు తనలో ఉన్నటువంటి కృపావరాలని, తనలో ఉన్నటువంటి అభిషేక ఆత్మను, తనలో ఉన్నటువంటి దేవుడిచ్చిన సేవ చేసే అధికారాన్ని, సేవా అనుభవాన్ని ఇతరుల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇది మనము డబ్బులు పెడితేనో, మనము మనుషులను పొగిడితేనో మన దగ్గరికి రాదు. అలా చేస్తే
దీవెనకు బదులుగా శాపాన్ని సంపాదించుకుంటావు. చెప్పాడు, నువ్వు నీ డబ్బు నశించిపోతాయి. సేవకులుగా నిలబడడం అనేది ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప దీవెన. ఆ దీవెన అందరికీ దొరకదు. ముత్కూరులో ఒక సహోదరుల ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టాం. ఆ సహోదరుడు సాక్ష్యం చెప్తూ, మావాడు బ్రహ్మాండంగా చదువుతాడు, ఆ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు, ఫలాంది చేస్తాడు, వాడు స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్ క్యాడర్కి వెళ్ళిపోయాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ తర్వాత ముందు వాడు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, ఇది నా ఆశ అన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశ, ఎంత గొప్ప ఆశ! వాడి మీద అభిషేకాన్ని చిన్నప్పుడు చూశాడు ఆయన. వాడు సేవకుడు అవ్వాలన్న ఆశ. బైబిల్ ట్రైనింగ్ పంపించినాను, వచ్చేసినాడు వాడు అన్నాడు. ఉండనంటున్నాడు అన్నాడు. ఏమి లేదు తెలుసా? హస్త నిక్షేపణం లేదు. హల్లెలూయా! హస్త నిక్షేపణం ఉన్నటువంటి వారు దీవించబడతారు. హల్లెలూయా! అందుకని ఈ వర్తమానాన్ని ఇలా చెప్పిన తర్వాత మనం ఈ తప్పు నేను చేయకూడదని నిర్ణయించుకొని ఇప్పుడు కొంతమంది మీద మనం హస్త నిక్షేపణం చేద్దాం. హల్లెలూయా! గట్టిగా చెప్పండి. మాకు ఇష్టం లేదన్నట్టుంది. గట్టిగా చెప్పండి. ఈ హస్త నిక్షేపణం పొందడం దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. నేను అలా చెప్తున్నా, దాన్ని అలక్ష్యము చేయబాకండి. ముందుగా రాజా కాలేబు వాళ్ళిద్దరు లేచి నిలబడితే వారి మీద మన హస్తములుంచి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ సంఘమును ముందుకు నడిపించడానికి దేవుడు వారిద్దరిని బహుబలముగా వాడుకొని భవిష్యత్తులో ఇక్కడ రావాలి. దేవుడు వారిని తన కృపలో విస్తరించి నడిపించినట్లు మన సంఘము నుంచి సంఘ పెద్దలుగా ఉండుటకు దేవుడు వారిని బలముగా నడిపించినట్లు ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడున్నారో ఆ ప్లేస్లో నుంచి మీ కుడి చేతిని వాళ్ళిద్దరి మీదకి చాపినట్లయితే మనమందరము ప్రార్థన చేసి ఏకీభవించి వీరిని ప్రతిష్ఠిద్దాం. మీకుంది అధికారం ఉంది, మీరు చేయి చాపచ్చు. బ్రహ్మాండంగా ఆ అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేద్దాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ ఉదయ సమయంలో హస్త నిక్షేపణము అనే అంశాన్ని గురించి వాక్యం ధ్యానించుకున్నాం. ప్రభు, మొదటిసారి ఈ సంఘంలో ఈ వాక్యాన్ని బోధించడానికి కృప దయచేశారు నాయన. ఈ సంఘంలో జరగవలసినటువంటి హస్త నిక్షేపణ కార్యక్రమాలు కొన్ని నాయన బహుశా నా నిర్లక్ష్యం వల్ల ఆగాయేమో, నన్ను క్షమించండి నాయన. హస్త నిక్షేపణము ఎవరి మీద చేయవలసి ఉన్నదో వారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ సమయంలో నా ఎదుట నిలబడినటువంటి నాయన, ఇదిగో నా ప్రభా నాయన, మీ బిడ్డలు నాయన, మీరు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు నాయన, కాలేబును బట్టి రాజాను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. వీరిని సంఘ పెద్దలుగా నాయన మీరు నియమించారు. మరి నేనైతే హస్త నిక్షేపణము చేయలేకపోయాను నాయన, నన్ను క్షమించండి. ఈ దిన వాక్యం విన్న ప్రకారం వాక్యానుసారంగా ప్రవర్తించడానికి నిర్ణయం తీసుకొని ప్రభా, ఈ బిడ్డలిద్దరి మీద నాయన సేవకుని యొక్క అధికారమును, సేవకుని యొక్క అనుభవమును, సేవా ఫలమును మీరు అనుగ్రహించి వర్ధింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అట్టి అభిషేకమును వీరిద్దరూ పొందుదురుగాక. అట్టి అభిషేకము వీరి మీద నిలుచునుగాక. ఆ దినమున అపోస్తలులు ఏర్పరచుకున్నటువంటి స్టెఫను, ఫిలిప్పు ఎలాగైతే గొప్ప దైవజనుడుగా మార్చబడ్డారో అట్టి అభిషేకమును వీరును పొంది నాయన గొప్ప దైవజనులుగా స్థిరపరచబడుదురుగాక. ఈ సంఘము యొక్క భవిష్యత్తును నా ప్రభువా మీ నామ ఘనత కొరకై నాయన ఘనముగా విస్తరింపజేయుటకు నాయన పాలివారుగా ఉండినట్లు వీరిని అభిషేకించమని ప్రార్థన చేస్తూ బిడ్డలను నాయన మీ చేతులకు అప్పగిస్తూ వారిని, వారి కుటుంబాలను పరిచర్యలో బహుబలముగా నిలబెట్టుకోమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ఈ అభిషేకమును దీవించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు క్రాంతి
దా డ్రమ్ము కొడతావా, అప్పుడప్పుడు ఎగ్గ కొడతావా? దేవుని యొక్క పరిచర్యలో ఇప్పటిదాకా మెర్సీని దేవుడు బలంగా వాడుకున్నాడు. 12 ఏళ్ళు ఇంచుమించు ప్రతి ఆదివారం, మధ్యలో కొద్ది రోజులు తప్ప దేవుని సేవలో ఉండగలిగేటువంటి కృపని. అక్కడ 10th క్లాస్ ఎగ్జామ్ రేపంటే కూడా ముందు రోజు కూడా వచ్చి డ్రమ్ము కొట్టినటువంటి కృపని దేవుడు ఆ బిడ్డ మీద అభిషేకంగా ఉంచాడు. మరి క్రాంతి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో మనకు సేవకుడిగా, ఈ సంఘానికి పరిచారకుడిగా, సేవా పరిచర్యలో, మ్యూజిక్ పరిచర్యలో వాడబడినట్లు మనం ప్రార్థన చేద్దాం. మరొకసారి క్రాంతి వైపున మీ చెయ్యి చాపండి. ఇష్టం లేని వాళ్ళు మీ చెయ్యి మీ కాడ పెట్టుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళందరూ చెయ్యి చాపండి. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మరొకసారి తండ్రి నాయన క్రాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డను నాయన మీ సేవ కొరకు నా ప్రభువా ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. ఈ మందిరంలో నా ప్రభువా, ఈ సంఘములో జరుగుతున్నటువంటి పరిచర్యలో నాయన వాయిద్యం వాయించడానికి కొరకైనటువంటి అభిషేకమును ఈ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన ఆ బిడ్డ చేతిని మీరు పట్టుకోండి, ఆ బిడ్డ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి. ప్రభువా, మీ కొరకు సేవ చేస్తున్నటువంటి ఆ చేతులను బలపరచండి. ప్రభువా, ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకమును నా ప్రభువా ఈ బిడ్డ మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గడిచిన 12 ఏళ్ళుగా మెర్సీ మీద ఉంచబడినటువంటి అభిషేకములో నాయన మోషే మీద ఉంచబడినటువంటి అభిషేకము యెహోషువ మీదకు నా ప్రభువా ఏ రీతిగా మరలినదో అట్టి అభిషేకమును తండ్రి ఈ బిడ్డ మీదకు కూడా మరలించి, ఇది మొదలుకొని తండ్రి ఈ బిడ్డ ఒక ప్రత్యేకమైనటువంటి పరిచారకుడుగా మీ సంఘములో నిలబడునుగాక. అట్టి కృపను బిడ్డ మీద ఉంచి దర్శించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, మరి కొంతమంది ఉన్నారు, నేను సమయం తీసుకొని ఆ సమయంలో దేవుడు నా ఎదుట బయలుపరిచిన విధానాన్ని బట్టి నేను వారిని అభిషేకించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దాకా మనం మొత్తం 8 విషయాలు, హస్త నిక్షేపణము అనే అంశంలో ఉన్న 8 విషయాలు మనం చూసాం. ముఖ్యంగా హస్త నిక్షేపణము అనగా మనలో ఉన్నటువంటి దానిని ఎదుటి వారికి బదిలీ చేయడం. అది శాపం కావచ్చు, దీవెన కావచ్చు. శాపం కావచ్చు, దీవెన కావచ్చు. మీ బిడ్డల మీదకి, సంఘం మీదకి, కుటుంబాల మీదకి దీవెనని ట్రాన్స్ఫర్ చేయండి, క్షేమాన్ని ట్రాన్స్ఫర్ చేయండి, శాపాన్ని కాదు. శాపాన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండడానికి మీలో ఉండబడినటువంటి శాపమును యేసుక్రీస్తు అను మన కొరకు బలి అయినటువంటి ఆయన యొక్క మీదికి ట్రాన్స్ఫర్ చేయండి. దీవెనలని సంఘం మీదకి, బిడల మీదకి, కుటుంబాల మీదకి ట్రాన్స్ఫర్ చేయండి. వాక్యంలో చెప్తుంది ఇది మూలోపదేశము. నేను ఇన్ని సంవత్సరాలు దీన్ని ఎందుకో దేవుడు సమయం ఇవ్వలేదు, నేను దీన్ని బోధించలేకపోయాను. దేవుని కృప వలన ఇవాళ బోధించడానికి, ఆ రీతిగా కార్యాలు జరిగించడానికి కృపదయ చేసినటువంటి దేవాతి దేవునికి స్తుతి ఘన మహిమ ప్రభావములు చెల్లునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ లేఖనాల కొరకు ప్రార్థన చేసుకుందాం.